హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రమణేశ్వరం టెంపుల్ అని చెప్పి మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు భువనగిరి కోట ఉంటుంది కదా. కోట నుంచి మనకు కోట పక్కనే మనకు బ్రిడ్జి ఉంటుంది నేషనల్ హైవే పైన. ఆ బ్రిడ్జి డౌన్లో నుంచి వచ్చేస్తే మనకు బోర్డులు అయితే కనిపిస్తాయి రమణేశ్వరం అని చెప్పి. అక్కడి నుంచి మీరు ఫాలో చేస్తే 11 కిలోమీటర్స్. ఇది యాక్చువల్గా నాగిరెడ్డిపల్లి అనే విలేజ్కి పక్కనే, అదే విలేజ్లోనే ఉంటుంది. రమణేశ్వరం అని చెప్పేసి సపరేట్ మనకు ఒక చిన్న విలేజ్ లాగా అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. అక్కడ ఈ ఒక టెంపుల్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మెయిన్ ఎంట్రన్స్. అదేవిధంగా మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లోపలికి విజిట్ చేయాలన్నా, అదేవిధంగా కార్ అండ్ బైక్, ఇంకా కొందరు బస్సెస్ ద్వారా వస్తారు కదా, వాళ్ళకు కూడా అందరికైతే టికెట్ కంపల్సరీ ఉంది. టికెట్ తీసుకోవాలి. మీకు అక్కడ లాంగ్లో కనిపిస్తున్నది మెయిన్ ఎంట్రన్స్. ఆ విధంగా లోపలికి ఇక్కడ చేరుకున్న తర్వాత టికెట్ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా పెద్ద స్థలంలో, అంటే ఎక్కువ ప్లేస్లో ఈ యొక్క టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది. మనకు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో 2 సైడ్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనకు యాక్చువల్గా పార్కింగ్ ప్రైస్ వచ్చేసి నాకు బైక్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా పర్సన్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఈచ్ పర్సన్. మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కమాన్ లోపలికి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు స్టార్టింగ్లోనే నంది విగ్రహం, అదేవిధంగా ఒక మహాశివలింగం, ఇంకొక శివలింగం, ఇక్కడ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. చూశారు కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు అయితే దేవతలై. ఇది మనకు యాదాద్రి జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో మనకు కుంద సత్యనారాయణ కళాధామం, అదేనండి సురేంద్రపురి, అదేవిధంగా మనకు ఇప్పుడు కొత్తగా స్వర్ణగిరి టెంపుల్. వాటికన్నా చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయాలను అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మీకు ఎటు చూసినా సుమారుగా ఒక దగ్గర కిలోమీటర్ వరకు అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు ఒక శివలింగం చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది మనకు ఇప్పుడు ఇంతకుముందుకు అక్కడ కనిపించిన శివలింగం కాకుండా ఇది ఇంకొక శివలింగం. ఇక్కడి నుంచి మనము ముందుకైతే వెళ్దాం. ఇక్కడ లోపల వరకు కూడా కొన్ని బైక్ కార్లు వచ్చాయి, కాకపోతే వీళ్ళు లోపల ఉన్న ఎంప్లాయీస్కి అనుకుంటా. అదేవిధంగా మనకి ఇక్కడ టెంట్ అవి కనిపిస్తున్నాయి, అంటే ఇక్కడ భక్తులు వీళ్ళు కూర్చోవడానికి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు, అదేవిధంగా శివలింగాలు. మనకి ఇక్కడ సుమారుగా 1008 శివలింగాలు ఉన్నాయని అంటున్నారు. చూస్తున్నారు కదా, మీరు విగ్రహాలను అయితే దగ్గర నుంచి అయితే చూస్తే నిజంగా దేవతలు ఇక్కడ వచ్చి కూర్చున్నారా అన్న ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే విగ్రహాలను అయితే వీళ్ళు తయారు చేసి పెట్టడం అయితే ఇక్కడ జరిగింది. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ కమాన్. ఇది లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ కమాన్. ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్. మనకు వృద్ధులు, చిన్నపిల్లలు, ఇంకా మహిళలు, అంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక్కొక్కరికి సుమారుగా 30 రూపీస్ అయితే
ఛార్జ్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ టెంపుల్ మొత్తం అన్ని తిప్పి చూపిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి 9 రకాల లోహాలతో తయారు చేసిన లింగాలు. అదేవిధంగా ఇక్కడ నల్లరాయితో తయారు చేసిన లింగం. ఈ విధంగా డిఫరెంట్ స్థలాలకు, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అన్ని శివలింగాలను, అదేవిధంగా ఈ విధంగా మీకు ఎక్కువ సాయిబాబా గారి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇది శ్రీ రమణానంద మహర్షి గారిచే ఈ యొక్క దేవాలయం అయితే ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకు ఆయన ముఖ్యంగా శ్రీ సాయిబాబా గారి యొక్క భక్తుడు కావున అందుకే ఎక్కువ మనకు సాయిబాబా గారి విగ్రహాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అదేవిధంగా శివలింగాలు అయితే మీకు మొదట్లో చెప్పాను కదా, 1008 శివలింగాలు ఉంటాయని. ఇంకా ఎక్కువనే ఉండవచ్చు. ఇది మనకు ప్రధాన ఆలయం కన్నా ముందు ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా కంప్లీట్ చివరి వరకు చూడండి. మీకు విగ్రహాలను చూపిస్తాను. ఎంత నిజంగా దేవతలే వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంటాయి విగ్రహాలు. ఇక్కడ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పంజాబీ డ్రెస్ వేసుకొని ఉన్న ఒక లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ గైడ్ చేస్తారు అన్నట్టు. ఈ యొక్క విగ్రహాలు ఏ పుణ్యక్షేత్రంలో ఉంటాయి, అవి ఇక్కడ విగ్రహాల యొక్క అంటే దేవతల యొక్క పేర్లు, ఈ విధంగా అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అదేవిధంగా మన వెంబడే ఉండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో అంత పర్ఫెక్ట్గా కనిపించకపోయినా మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే నిజంగా నేను ఎన్ని టైమ్స్ చెప్పాలన్నా నిజంగా దేవుళ్ళే వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తాయి విగ్రహాలు. అంత అద్భుతంగా ఉన్నాయి. ఈ ఒక్క టెంపుల్కి వచ్చినట్లయితే మీరు వేరే పుణ్యక్షేత్రాలకి వెళ్ళి చూసినంత ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవుతుంది ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, ఇక్కడ పరమేశ్వరుడు, పంచముఖ పరమేశ్వరుడు, గాయత్రి దేవత, విఘ్నేశ్వరుడు, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ పాలరాయితో తయారు చేసినట్టుగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఇక్కడ దేవత పేరు ఏదో ఐడియా లేదు. వాళ్ళు అక్కడ కింద అయితే మెన్షన్ చేశారు, మనకంత టైం లేదు కాబట్టి కంప్లీట్గా చెప్పలేకపోతున్నాను. మనకి యాక్చువల్గా భువనగిరి వరకు రైల్వేకి నుంచి చేరుకున్నట్టయితే అక్కడి నుంచి ఆటో మార్గాన మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. ఆ తర్వాత మీరు నాగిరెడ్డిపల్లిలో దిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారుగా, నాగిరెడ్డిపల్లిలో దిగిన తర్వాత మీరు సుమారుగా ఒక 750 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఎక్కువ శాతం అయితే సిటీ లోకల్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా ఓన్ వెహికల్సే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు సిటీ నుంచి క్యాబ్ కానీ ఆ విధంగా మాట్లాడుకొని అయితే వచ్చి విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, వివిధ ప్రాంతాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలకు సంబంధించిన దేవతల యొక్క విగ్రహాలు. భక్తులు కూడా ఈ వీకెండ్స్ టైంలో అయితే చాలామంది వస్తారంట. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా చాలామంది అయితే కనిపించారు. ఈ యొక్క టెంపుల్ని నిర్మించి సుమారుగా 4-5 ఇయర్స్ అవుతుందని అంటున్నారు. నాకు రీసెంట్గానే తెలిసింది. చూస్తున్నదా, ఈ దర్శనం తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను. ఇక్కడ కూడా మాకు శివలింగాలు, ఇక్కడ ఇంతకుముందు మీకు చూపించిన విగ్రహాలు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహాలు శివలింగాలు. ఇంకా ముందుకెళ్తే మనకు బంగారు శివలింగం
ఉందని అంటున్నారు. ఈ యొక్క టెంపుల్కి మెయిన్, ఈ యొక్క టెంపుల్ మీకు ఇప్పుడు అన్నాను కదా శివలింగం అని చెప్పి, ఆ శివలింగమే మెయిన్ అంటున్నారు. మనకు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే గోల్డెన్ టెంపుల్ నాగిరెడ్డిపల్లి అని చెప్పి టైప్ చేసిన, రమణేశ్వరం అని టైప్ చేసిన మీకు ఈ యొక్క లొకేషన్ అయితే మీకు గూగుల్ అవైలబుల్ ఉంటుంది. ఆ యొక్క లింక్ క్లిక్ చేసుకొని మీరు గూగుల్ మ్యాప్ ద్వారా ఇక్కడికైతే చేరుకోవచ్చు. మీకు ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్గా మీరు విజిట్ చేయాలంటే మీకు సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే అంత పెద్ద టెంపుల్ ఇది. మీరు ఒకసారి గూగుల్ మ్యాప్లో కూడా చూడవచ్చు. రమణేశ్వరం కానీ నాగిరెడ్డిపల్లి టెంపుల్, గోల్డెన్ టెంపుల్ ఈ విధంగా సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు స్వర్ణగిరి, సురేంద్రపురి ఈ 2 కలిపితే ఎంత పెద్ద ఉంటుందో సుమారుగా అంత పెద్ద ఉంటుంది ఈ యొక్క ఆలయం. చూస్తున్నారా, మీరు ఎక్కడ చూసినా మీకు శివలింగాలే ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా నాగబంధం. ఆ విగ్రహాల మధ్యలో ఉంటారు కదా, వాళ్ళు గైడ్ చేస్తారు మనకు. ఇంతకుముందు చెప్పాను కదా సాయిబాబా గారి విగ్రహం అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ స్ఫటిక శివలింగం మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఒక డైమండ్ మాదిరిగా కనిపిస్తుంది కదా శివలింగం, స్ఫటిక శివలింగం అది. చూద్దాం ఇంకా మనం మెయిన్ టెంపుల్ వరకు వెళ్ళామా లేదనేది. ఇక్కడ యజ్ఞాలు, అదేవిధంగా లడ్డు విక్రయం, అదే ప్రసాద విక్రయం అన్నీ కూడా ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా మీరు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేయడానికి రూములు కూడా ఉన్నాయని అంటున్నారు. మీకు చివర్లో చూస్తాను మీరు ఎక్కడ ఉండాలనేది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం బంగారు శివలింగం దగ్గరికి. ఓకే, ఇదే అండి. ఇంతకుముందుకు మీకు ప్రసాద విగ్రహశాల అని చెప్పాను కదా, ఇక్కడనే అమ్ముతున్నారు. ఇదే మెయిన్ టెంపుల్, గోల్డెన్ లింగం, బంగారు శివలింగం. ఇక్కడ సర్వదర్శనం విఐపి అని రాశారు. అదేవిధంగా సువర్ణ శివలింగేశ్వర దర్బార్ అని కూడా పైన రాశారు. ఎలాంటి డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా బంగారు శివలింగం, సుమారుగా 3 అడుగులు ఉంటుందని అంటున్నారు. దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ అభిషేకాలు, పూజలు అన్నీ కూడా చేస్తారు ఆ బంగారు శివలింగానికి. ఒక అభిషేకాలకు ఛార్జెస్ కూడా ఉంటాయి. ఛార్జెస్ మీన్స్ అదే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మీరు అభిషేకాలు అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది మహాయజ్ఞం, ఎప్పటికీ కాలుతూనే ఉంటుందంట. ఈ విధంగా మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, ప్రదక్షిణలు చేసి ఆ యొక్క కట్టెలను అందులో వేస్తారు. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కూడా లింగాలే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు టెంపుల్ చుట్టూ ఎక్కువ లింగాలే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో కూడా మీకు విగ్రహాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు తెల్ల పాలరాయితో ఉన్న విగ్రహాలు చూశారు కదా, ఇక్కడ నల్లరాయితో ఉన్న విగ్రహాలు చూస్తున్నారు కదా. ఎంత ఓపెన్ ప్లేస్ అయింది. సుమారుగా ఒకటేసారి 1 లక్ష నుంచి 5 లక్షల మంది వచ్చినా కూడా సరిపోయేంత స్థలం అయితే ఇక్కడ ఉంది. ఇంకా కొత్త ఆలయ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. ప్రస్తుతానికైతే నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ వీళ్ళు కూర్చోవడానికి, భక్తులు దర్శనం తర్వాత కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్,
అంటే ఇట్లా షెడ్ మాదిరిగా వేసి సీట్ అరేంజ్మెంట్ అలాంటివి అన్నీ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన వాళ్ళు. చూస్తున్నారు కదా ఇక్కడ నల్లరాయితో విగ్రహాలు, అదేవిధంగా శివలింగాలు, ఇక్కడ పైన మీకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కింద కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్, ఇంతకుముందు వాటర్ ఉండేవంట, ఇప్పుడు ప్రస్తుతానికైతే అందులో వాటర్ లేదు కింద. ఈ యొక్క టెంపుల్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే 16 అడుగుల శివలింగం ఒకటి ఉందంటున్నారు. అది మరి ఎక్కడుందో చూద్దాము. మహాలింగం, 16 అడుగుల మహాలింగం ఇదే అని అనుకుంటున్నాను. చూద్దాం లోపలికైతే వెళ్ళి. 12 జ్యోతిర్లింగాలు, సిద్ధ మహాయోగి శ్రీ రైట్, ఇదే మహాలింగం. అదేవిధంగా ఈ 12 జ్యోతిర్లింగాలు అంటే మనకు మన దేశంలో ఉన్న ప్రముఖ శివక్షేత్రాలు ఉన్నాయి కదా, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ విధంగా డిఫరెంట్ ఏరియాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలకు సంబంధించిన లింగాలు. ఈ 16 అడుగుల మహాలింగం, అదేవిధంగా బంగారు శివలింగం కేవలం ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది కేదార్నాథ్, బద్రీనాథ్ అనుకుంటాను. ఈ యొక్క బంగారు లింగం, ఆ 16 అడుగుల మహాలింగం ఈ ఒక్క ప్లేస్లోనే ఉందంట. మనకు ప్రపంచంలో ఎక్కడ కనిపించామని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చివరిగా ఈ ఒక ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద సైజు లింగం. ఇక్కడ వస్తున్నారు కదా, సరస్వతి మాత, సాయిబాబా, బుద్ధ భగవానుడు, పంచముఖ ఈశ్వరుడు. ఇక్కడ మనకు వాటర్ ఉంది, అందులో లోపలికైతే దిగనివ్వరు. సుమారుగా 5 అడుగుల లోతు. ఇంకా లింగం, ప్రధాన లింగం మహాశివలింగం దగ్గరికి వెళ్తే సుమారుగా 7 అడుగుల వరకు ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది బంద్ ఉంది. వాటర్ కూడా చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా ఉన్నాయి. మీరు ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా అద్భుతంగా ఉందని చెప్పి మీరు అంటారు. చూస్తున్నారు కదా, మనకు లింగానికి చుట్టుముట్టు పరమేశ్వరుని యొక్క విగ్రహాలు అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు నడుస్తున్న దారిలో కూడా ఈ విధంగా సైడ్గా మొత్తం లింగాలే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న టెంపుల్, ఇందులో దేవతా విగ్రహం. వీడియో మీకు కొద్దిగా లెంతీగా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే ఈ యొక్క టెంపుల్ చాలా పెద్దది కాబట్టి మీకు కంప్లీట్గా చూపించాలి కాబట్టి కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో అడగండి, నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలియని కూడా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ సాయిబాబా గారి విగ్రహం. మీకు ఈ ఒక్క ప్లేసే మీకు సుమారుగా 1 ఎకరం స్థలంలో ఉంటుంది. మీకు మొత్తం టెంపుల్ అంటే ఖచ్చితంగా మీకు ఒక 2 నుంచి 4 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది నిదానంగా తిరిగి చూస్తే. ఖచ్చితంగా మీరు దాదాపుగా ఇండియాలో సగం టెంపుల్స్ తిరిగి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అంత అద్భుతంగా
ఈ యొక్క విగ్రహాలను అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క ఆలయాల్లో. ఇంకా ఆల్మోస్ట్ అయితే చివరికి వచ్చేసాం. ఇది లాస్ట్ డెడ్ ఎండ్. ఇక్కడ మనకు ఋషులు, గొప్ప వ్యక్తులు ఉంటారు కదా, అంటే స్వామి వివేకానంద గారు, రమణ మహర్షి గారు, ఇంకెక్కడ ఎవరో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చే ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి కూడా మనకు బయటికి వెళ్ళాలంటే సుమారుగా మళ్ళీ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, చాలామంది లక్షల మంది వచ్చినా కూడా కూర్చునేంత స్థలం, ఏమైనా బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు అట్లాంటివి ఏమైనా జరిగినా కూడా ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు క్యాంటీన్ కానీ, అదేవిధంగా ఫుడ్కి సంబంధించి ఇక్కడ స్టే చేసి దర్శనం చేసుకోవడానికి, ఒకరోజు నైట్ స్టే చేయడానికి కూడా అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇంతేనండి, ఆల్మోస్ట్ మనం బయటకైతే వచ్చేసాం. ఇక్కడ బయటనే మనకు స్టే చేయడానికి రూమ్లు ఉన్నాయి. మీరు ఒక గూగుల్లో సెర్చ్ చేసి వీళ్ళ ఒక నెంబర్ నుంచి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు రూమ్స్ అని చెప్పాను కదా, అవే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి, ఇంకా వేరే వాళ్ళకు కూడా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ నుంచి అయితే షేర్ చేయండి, అందరికీ తెలవడానికి. థ్యాంక్ యూ.